వన్ ఇంటరాక్టివ్ సెషన్. ఇంటరాక్టివ్ సెషన్ అంటే హూ ఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. మనము అందరికంటే హ్యాపీయెస్ట్ పర్సన్ మనల్ని కలిసిన వాళ్ళు ఎవరు అనగానే మనము ఓం ప్రకాశం గారు లాస్ట్ టైం ఒక పేరు చెప్పారు. వారి క్వాలిటీస్ ఏంటి అనేది మనం చూసాము. ఆ క్వాలిటీస్ మనం ఎందుకు ఇంబైబ్ చేసుకోకూడదు అనేసి మనం అనుకున్నాము. ఆ ఆ క్వాలిటీస్ ఏంటి అని అంటే, ఏది తలలో పెట్టుకోకపోవడం. అంటే దేని గురించి కూడా మనము ఎక్కువ ఆ, ఆలోచించకపోవడం అని అంటే ఆ వర్రీ అవ్వకుండా, నెగిటివిటీ దాని గురించి ఎక్కువ పెట్టుకోకూడదు. మైండ్ లో భారాన్ని మోయకూడదు. మన శరీరం బరువు ఎలా ఆ, మన కొవ్వు ఎక్కువ అయితే, లేకపోతే మజిల్స్ ఎక్కువ ఉంటే మన శరీరాన్ని ఈడ్చుకెళ్లాల్సి వస్తుంది, మోకాళ్ళు నొప్పులు వస్తాయి. అట్లానే ఆ మైండ్ లో నెగిటివిటీ పెట్టుకుంటే మనకి ఎక్కువ ఆ వేర్ అండ్ టేర్ అయిపోతుంది మైండ్ అనేసి అనుకున్నాం. తర్వాత ఎవరి గురించి అయినా కంప్లైంట్ చేయకూడదు. ఏదున్నా సరే ఎదుట పడి చెప్పేసేయాలి, దాంతో అక్కడ వదిలేసేయాలి. చాలా మందిని మనం ఏం చేస్తాము అని అంటే, వి క్యారీ దట్ అవతల వ్యక్తి గురించిన ఫీలింగ్ మనము నెగిటివ్ భావనలు పెట్టుకొని వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ కూర్చుంటాం. అండ్ ఎక్కువ ఆలోచిస్తూ కూర్చోవడం మూలాన ఇంకా మైండ్ కి బరువు ఎక్కువ పెడుతున్నాం కానీ ఏదైనా ఎప్పుడైనా ఒక పనినే చేయగలం. ప్రేమించగలము, లేకపోతే బాధపడగలము. ఏదైనా ఎప్పుడైనా ఒకటే చేయగలం. ఆ ఒక్క పని చేసేది అన్ని పాజిటివ్ గా ఉండాలి అని అంటే మనము నెగిటివ్ భావనల తాలూకు జ్ఞాపకాలన్నింటినీ వదిలేయగలగాలి. సో అంటే దాన్ని అసలు పెట్టుకోకూడదు. ఇది మనము నేర్చుకున్నాము. ఇలా ఉంటే గనక హ్యాపీగా ఉంటాము. ఇలా హ్యాపీయెస్ట్ పర్సన్స్ మనల్ని చూసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతా భావంతో ఉంటారు. వాళ్ళకి కంప్లైంట్స్ ఏమి ఉండవు. తర్వాత నెగిటివిటీ అనే ఆ ఛాయలు మైండ్ లో పెట్టుకోరు. ఏదన్నా ఉంటే ఓపెన్ గా మాట్లాడేస్తారు. ఇవి మనము ఆ లాస్ట్ టైం చెప్పుకున్న క్వాలిటీస్. ఇంకా ఏమైనా ఉన్నాయండి? ఎనీబడి వాంట్స్ టు యాడ్? ఇంతేనా మనం చెప్పుకున్నది? రైట్. అందరికి మన ఆ లాస్ట్ క్లాస్ ఫాలో అవుతున్నారా? ఆర్ వి ఆల్ ఫాలోయింగ్ ఇట్? ఎస్. ఎస్. ఎస్ ఆర్ నో? ఐ వుడ్ ప్రిఫర్ దట్ మీరందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు తెలుస్తుంది. Yes, sir. We are following. సో ఇంకా ఏం క్వాలిటీస్ ఉంటాయి హ్యాపీయెస్ట్ పర్సన్ గా ఉండాలి అని అంటే? మనం ఈ క్లాస్ వచ్చింది కూడా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఉన్న స్థితి అని అంటే ఏంటి? మనం ఇప్పుడున్న కండిషన్స్ ఐదర్ ఫైనాన్షియల్ గా కానీ, మానసికంగా కానీ, లేకపోతే కెరీర్ పరంగా కానీ, హెల్త్ వైజ్ గా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, మీరు ఏదైనా అనండి. మనము ఉన్న దానితోటి ఒకటి సాధించేసాము. ఇంకా ఇంకా పై మెట్టుకి సాధించాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నాం. హ్యాపీనెస్ లో కూడా, ప్రశాంతతలో కూడా, పీస్ఫుల్నెస్ లో కూడా, హ్యాపీనెస్ లో కూడా. అదే మనము చాలా వరకు గ్రాటిట్యూడ్ లో కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. అంటే యూ షుడ్ బి మోర్ థ్యాంక్ఫుల్. మనం ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశాలని చూస్తూ ఉండాలి. ఎక్కువ అవకాశాలు మనకి మెండుగా ఉన్నాయి చూస్తే. ఇప్పుడు ఎందుకు అది చెప్పుకున్నాము అని అంటే, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది ఆలోచిస్తామో అదే మన డెస్టినీ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం చెప్పుకున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్, మన అవర్ థాట్స్ బికమ్ అవర్ డెస్టినీ. థాట్స్ ఎలా మన డెస్టినీ అవుతాయి అని అంటే, మన థాట్స్, మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం మాట్లాడతాము. దోస్ బికమ్ అవర్ వర్డ్స్. అవర్ థాట్స్ బికమ్ అవర్ వర్డ్స్. అవర్ వర్డ్స్ బికమ్ అవర్ యాక్షన్స్. Our actions become our habits. Our habits become our character, and our character decides our destiny.
మనము యద్భావం తద్భవతి. ఏ ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. ఎలా ఉన్నామో అలా వస్తుంది. అందుకని మన థాట్స్ అన్నింటినీ అట్ ద థాట్ లెవెల్, అంటే మనం ఆలోచించే ఆలోచన దృక్పథాన్ని మార్చుకుంటే మన విధి, మనకి రాసిన విధి గాని మనం వెళ్ళవలసిన విధి అంటే మన డెస్టినీ చేంజ్ అవుతుంది. ఎవరైనా ఉన్నత స్థితిలో చాలా బాగుండాలి అని అనుకుంటారు కానీ చాలా చెడ్డగా ఉండాలి అని అనుకోరు. లేకపోతే ఉన్న దాంట్లో ఇట్లాగే ఉండిపోవాలి అని అనుకోరు. ఎలా ఉండాలి అని అనుకుంటారంటే ఈ రోజు కంటే రేపు బాగుండాలి, రేపటి కంటే ఎల్లుండి బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి, అలా అనుకుంటారు. కానీ అలా అనుకోవాలి అని అంటే మన థాట్ లెవెల్లో చేంజ్ తీసుకురావాలి. నేను మా అంతకు ముందు క్లాసెస్ లో అంటే ఆ, 1-2 నెలల క్రితం దీన్ని విస్తారంగా చెప్పాను, కానీ ఇప్పుడు కూడా చెప్తాను. మన థాట్స్, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది మన డెస్టినీని క్రియేట్ చేయబోతుంది. మీరు ఇప్పటి వరకు ఈ స్థితిలో ఉన్నారు అని అంటే దానికి కారణం మీరు ఆలోచించే ఆలోచన దృక్పథమే. ఇప్పటిదాకా మీరు ఎలా ఆలోచించారో అందుకోసమే మీరు ఈ స్థితిలో ఉన్నారు. మీరు ఇంతకంటే బాగా ఆలోచించుంటే ఇంతకంటే మంచి స్థితిలో ఉండుండే వాళ్ళేమో. మీరు ఇలా ఇప్పటి వరకు మీ జీవితంలో హౌ యు ఆర్ అనేది జాగ్రత్తగా అంటే మైక్రో లెవెల్, చాలా చాలా మైన్యూట్ గా చూసి అర్థం చేసుకుంటే మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు, మనం ఇలా ఉన్నాము అని అంటే దానికి కారణం ఏంటంటే మిగతా వాళ్ళందరూ అలా ఉండడానికి వాళ్ళ థాట్స్ కారణం. అఫ్ కోర్స్ వాళ్ళ పేరెంటల్ లీనియేజ్ కారణం అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఆలోచించే ఆలోచన తీరు కావచ్చు, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ కావచ్చు. థాట్స్ బికమ్ అవర్ హ్యాబిట్స్ ఆల్సో. వాళ్ళు పొద్దున్నే లేచి ఆ పరగడుపున చక్కగా చదువుకునే వాళ్ళు ఉంటారు, విద్యార్థులు. ఆ ఆ ముసుగు దాన్ని అంటే జస్ట్ మనం మనం లేకుండా బయట వాళ్ళని చూడడానికి ప్రయత్నిద్దాం. ప్రతిరోజు ఆ పొద్దున్నే లేచి చదువుకుంటాడు విద్యార్థి, తనకు ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఆ పొద్దున్నే లెగవకుండా ముసుగుదాన్ని నిద్రపోతూ ఉంటారు, వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు. వాళ్ళు ప్రతిరోజు అది చేస్తున్నారు కాబట్టి అది హ్యాబిట్ అవుతుంది. మనము ఇంకొక దాని మూలాన బాగా చదువుకున్న విద్యార్థి బహుశా మంచిగా సెటిల్ అవుతాడు, బాగా చదువుకోని విద్యార్థి ఫెయిల్ అవుతాడు. సరే, వేరే ఆపర్చునిటీస్ వచ్చి తను ఆ, తన లైఫ్ లో సెటిల్ అవ్వడం ఎలాగో తర్వాత విషయం. మనకి మన మన చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఆ, ఆ, విషయాలను చూడండి. మనము వేటిని హ్యాబిట్స్ గా చేసుకుంటామో అవి మనల్ని నడిపిస్తాయి. మన హ్యాబిట్స్, మన హ్యాబిట్స్ కి కారణం మన థాట్స్. సరే, హ్యాబిట్స్ గురించి వస్తాను. పొద్దున్నే లేచి ఆ, యోగా గాని ఎక్సర్సైజ్ గాని చేస్తున్న వాళ్ళు దే విల్ బి ఇన్ వెరీ గుడ్ షేప్. ఎవరైతే ఈ పని చేయలేరో దే విల్ బి ఇన్ ఏ వెరీ బ్యాడ్ షేప్, ఆర్ ఎల్స్ వాళ్ళకి తొందరగా షుగర్లు, బీపీలు, లేకపోతే ఏ ఇతరత్ర జబ్బులు వచ్చేస్తాయి. బికాస్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ హ్యాబిట్స్. ఈ హ్యాబిట్ కి మూల కారణం ఏంటి అని అంటే వాళ్ళు చేసే పనులు, యాక్షన్స్. యాక్షన్స్ కి మూల కారణం ఏంటి అని అంటే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ మాట్లాడే మాటలకి కారణం ఏంటి అని అంటే వాళ్ళకు ఉండే థాట్స్. వాళ్ళు మాట్లాడే మాటలు అంటే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్నా లేకపోతే ఇతరులతో మాట్లాడుతున్నా. ఇది కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది, కానీ మీకు ఒక పాయింట్, ఈ పాయింట్ పట్టుకుంటే చాలు. ఏ పాయింట్ నేను చెప్పేది? మన థాట్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ అవర్ డెస్టినీ. మనం ఎలా ఆలోచిస్తున్నామో మన భవిష్యత్తు అలా ఉండబోతుంది. మనము ఎలా ఆలోచిస్తాము, మంచిగా ఆలోచిస్తే మన భవిష్యత్తు మంచిగా ఉండబోతుంది. చెడ్డగా ఆలోచిస్తే ఎవరి గురించైనా, ఏ వ్యక్తి గురించైనా, ఏ సందర్భాన్ని గురించైనా మనము లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం దానిని అట్రాక్ట్ చేసుకొని దానినే అట్రాక్ట్ చేసుకుంటాం. వేరేదేది అట్రాక్ట్ చేసుకోం. మన ఈ
థాట్స్ ఎలా ఉండాలి అంటే అత్యద్భుతంగా ఉండాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నాము అంటే మన థాట్స్ మన డెస్టినీని క్రియేట్ చేయబోతున్నాయి. మన థాట్స్ మనకి పేరు తీసుకురాబోతున్నాయి, మంచి పేరు తీసుకురాబోతున్నాయి. మనం మొన్న అనుకున్నాం చూసారా, హూ ఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ యూ హ్యావ్ ఎవర్ మెట్. మీరు హూ ఈస్ ద బెస్ట్ పర్సన్ యూ హ్యావ్ ఎవర్ మెట్, ఎవరికి ఈ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆర్ బెస్ట్ పర్సన్ అనే బిరుదిస్తారు మీరు? మీరు నేను చెప్పిన వెంటనే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? వాళ్ళకి ఉండే ఈ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు ఏ పనులు చేస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది, వాళ్ళ థాట్స్ ఎట్లాంటివి అనేది ఆలోచిస్తే మనము బెస్ట్ అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ థాట్స్, హ్యాబిట్స్, యాక్షన్స్, క్యారెక్టర్ ఇవన్నీ కూడా పాజిటివ్ గానే ఉంటాయి. సో మనము బెస్ట్ అవ్వాలి అని అంటే మనము ఇక్కడ లెసన్ ఏంటంటే మన థాట్స్ బాగుండాలి. మన థాట్స్ బాగుంటే మన యాక్షన్ వర్డ్స్ బాగుంటాయి, మన వర్డ్స్ బాగుంటాయి మన యాక్షన్స్ బాగుంటాయి, మన యాక్షన్స్ బాగుంటే మన హ్యాబిట్స్ బాగుంటాయి, మన హ్యాబిట్స్ బాగుంటే మన క్యారెక్టర్ బాగుంటుంది. అప్పుడు ఎవ్రీబడి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే దే విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ యు. అంటే మనం ఎప్పుడు మాట్లాడే మాటలు మంచివై ఉండాలి, మనం చేసే పనులు మంచివై ఉండాలి, మనకుండే అలవాట్లు మంచివై ఉండాలి. అప్పుడు మన క్యారెక్టర్ మంచిదవుతుంది. దాని అంతటికంటే ముందు ఏంటి అని అంటే మనం ఆలోచించే ఆలోచన తీరు మంచిదై ఉండాలి. అర్థమైందా అండి? ఇది ఈరోజు మన లెసన్. మనం ఆలోచించే ఆలోచన తీరు బాగుంటే, మనం ఆలోచించే తీరు అద్భుతంగా ఉంటే మనకి మనం హెల్ప్ చేస్తున్నాం. అంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నాం. మనం ఆలోచించే ఆలోచన తీరు బాగోకపోతే బహుశా మనం ఉన్న స్థితి నుంచి కిందకి పడిపోతా ఉంటాం. ఇది ఎవరు చెప్పరు, ఇదిగో పడిపోతున్నావు ఇట్లా అనేసి. మనము కాలం నిర్ణయిస్తుంది, కాలం చెప్తుంది, మంచి సాక్ష్యం అది. మనం ఎలా ఉన్నాము ఇప్పుడు, అంతకు ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, పోయిన సంవత్సరం సంక్రాంతికి ఎలా ఉన్నాము, ఈ సంవత్సరం సంక్రాంతికి ఎలా ఉన్నాము. సో రాబోయే సంవత్సరం గనక మనము ఇంతకంటే ఉన్నతంగా ఉండాలి అని అంటే ఒకటే ఒక మార్గం ఏంటి అని అంటే మనము ఆలోచించే ఆలోచన తీరు బాగుండాలి. ఐ స్టాప్ నౌ ఐ పాజ్ నౌ. ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలి అని అంటే యు ఆర్ ఓపెన్. ఇది అర్థం కాకపోయినా లేకపోతే దీని గురించి రియాక్షన్స్ కానీ, ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ఆన్ దిస్, అర్థం కాకపోయినా లేకపోతే ఏమన్నా రిపీట్ చేయాలన్నా, ఎనీబడి వాంట్స్ టు స్పీక్, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. ఎస్, సుందరి గారు చెప్పండి. సార్ ఇందాక మీరు గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీరు చెప్పారు కదా మనకి మంచి థాట్ ఉంటే మన డెస్టినీ కూడా బాగుంటుంది అట్ లాస్ట్ అని. థాట్ అనేది నాకు తెలిసి 99.99% అందరికీ మంచిగా ఉండాలనే ఉంటుంది. కానీ ఆ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు, యాక్షన్స్ చేస్తున్నప్పుడు ఉండే ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుందని అనుకుంటున్నాను సార్. అది ఎలాగ మనం కన్వర్ట్ చేసుకోవాలి? ఇప్పుడు నేనే ఉన్నాను. నిన్న అంటే ఇంత బాగా ఇప్పుడు క్లాసెస్ ఉంటున్నాయి. 1 వీక్ శుభ్రంగా లేస్తున్నాను, 5 డేస్ చేస్తున్నాను, డిసిప్లిన్డ్‌గా ఉంటున్నాను. సాటర్డే క్లాస్ లేదంటే వెళ్ళిపోయి దుప్పట్లో పడుకుంటున్నాను. అక్కడ నాకు కొంచెం ఇదనిపిస్తుంది. మనం ఎలాగ దాన్ని ప్రాక్టీస్ చేయగలం అంటారు? గుడ్ థాట్స్‌ని కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా! ఆ కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ ఏమన్నా ఉందా? ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడాలా? దీని తర్వాత నేను చెప్తాను దీని గురించి. యా, ఈ క్లాసులో నాకు గుడ్ మార్నింగ్ అండి. ఎలా నా ఉన్నారమ్మా పేరు వర్ధనమ్మ గారు? ఆ,
ఈ క్లాసులు విన్నాక చాలా మటుకు మారాను, కానీ ఇంకా చాలా చాలా మారాలని సంతోషం. ఓకే. సరే, ఇంకా సరే. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎన్ఎల్పి టెక్నిక్స్ వాడుతున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఐ విల్ టెల్ యూ వన్ క్విక్ ఆన్సర్ టు దిస్. ఎప్పటికప్పుడు ఎన్ఎల్పి గురించి ఎవరైనా విన్నారా అండి? ఎన్ఎల్పి గురించి విన్నారా? అసలు పేరు ఉంది అనేది తెలుసా ఎవరికైనా? న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. అలాంటివి ఉన్నాయి కదా, దేర్ ఆర్ సమ్ పీపుల్. సో ఎన్ఎల్పి టెక్నిక్ మనం దానిలో డీటెయిల్డ్ గా వెళ్ళను కానీ, మనము ఎన్ఎల్పి ప్రోగ్రామ్ గురించి చెప్పి, అంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్పి, ఆ తరువాత మనం ఏం చేయాలో, దాని నుంచి ఏం తీసుకోవచ్చో చెప్తాను. మన గేర్ చేంజ్ చేయాలి. మనం, మిగతా వాళ్ళు ప్లీజ్ మ్యూట్. మనము మనము బండిలో వెళ్తున్నప్పుడు, డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది. కార్లో వెళ్తున్నప్పుడు మనము ఒకటే గేర్ లో వెళ్తుంటే బహుశా మన డెస్టినేషన్ ని మనం చేరుకోము. కాకపోతే మనము అవసరాన్ని బట్టి మన గేర్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఎక్కడైనా ఎత్తు ఎక్కవలసి వచ్చినప్పుడు గేర్ డౌన్ చేసుకొని, ఎందుకంటే ఇంజిన్ కి ఎక్కువ పవర్ కావాలి. ఎక్కడైతే స్పీడ్ గా వెళ్ళొచ్చు, ఆ గేర్ ఫస్ట్ గేర్ లో ఉంటే బహుశా స్పీడ్ అందుకోదు. కాబట్టి మొమెంటం కావాలి అని అంటే నెక్స్ట్ గేర్, అంటే +1 అట్లా 4th గేర్ 5th గేర్ వేసుకుంటే ఫాస్ట్ గా వెళ్తాం. సో ఇప్పుడు మన విషయంలో కూడా అలానే ఏంటి, మనము మనల్ని గేరప్ చేసుకోవాలి. అంటే మనం ఇలా ఉన్నాం కదా సరిపోతుంది అని అనుకోకుండా, ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే తృష్ణ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో, మామూలుగా ఏదో పాస్ అయిపోతే సరిపోతుంది అని అనుకునే విద్యార్థులు ఉంటారు. లేకపోతే నాకు ఫస్ట్ క్లాస్ రావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని అనుకునే వాళ్ళు అంటారు. నేను 100% తెచ్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వాళ్ళ సాధన బట్టి వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎన్ఎల్పిలో ఏం చేస్తారు అని అంటే, కొత్త కొత్త ప్రయోగాలు, అంటే న్యూరో లింగ్విస్టిక్ కైనెస్థెటిక్స్ అని అంటారు. కైనెస్థెటిక్స్ అంటే మనం చేసే పనులు. అంటే చాలా చాలా సింపుల్. ఏంటంటే, ఇదిగోండి, ఈ ఈ ఈ వాచ్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ కాకుండా రైట్ హ్యాండ్ కి పెడతారు. ఆర్ఎల్స్ కొత్తది పెట్టి, అంటే అలవాటు చేసుకోవాలి అని అంటే వాళ్ళు కొన్ని కొన్ని ఆ ఆ, భాగాలను, అంటే మన మొహంలో భాగాలని కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తారు. అంటే ఇది చేస్తున్నప్పుడు ఇలా చెప్పుకుంటారు. ఇలా చెవు చెవు అంటే సింపుల్ గా, అంటే నాట్ టు సే ఇట్ వెరీ సింపుల్, బట్ నేను అర్థం అవ్వడానికి చెప్తాను అనమాట. ఆ ఈ రైట్ సైడ్ వాచ్ చూసుకున్నప్పుడల్లా ఇది వాళ్ళ గోల్ గుర్తొస్తుంది, ఎందుకు మనం చెప్పుకున్నాము అనేది. ఎందుకనంటే ఇలా పెట్టుకునేటప్పుడు 3-4 సార్లు నోటితోటి మైండ్ తోటి అనుకుంటా ఉంటారు. లేకపోతే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నేను డబ్బులు ఎక్కువ సంపాదించాలి అంటే, ఎన్ఎల్పి ప్రోగ్రామ్ పూర్తిగా వెళ్ళనప్పుడు మీకు ఇది అర్థం కాదు. కానీ నేను జస్ట్ వెరీ వెరీ స్మాల్ ఇష్యూస్ చెప్తుంటాను. ఇప్పుడు చెవులు కొంచెం గట్టిగా లాగి, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆ, ఈ ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, ఏది సేల్స్ కంప్లీట్ చేయాలి, ఈ 100 సేల్స్ కంప్లీట్ చేయాలి, ఇట్లా అని కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటారు. అయితే మనకి ఇంత డీటెయిల్డ్ గా కూడా అవసరంలా. దానిలో సింప్లెస్ట్ టెక్నిక్ ఏంటి అని అంటే, ప్రతి గంటకో 2 గంటలకో వాళ్ళ ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకుంటా ఉంటారు. నేను చెప్పిందంతా వదిలేసేయండి. వాళ్ళు, నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను, నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను, నాకున్న గోల్ ఏదో ఉంది ఎన్ఎల్పిలో, వాట్ ఎవర్, నాకేదో గోల్ ఉంది. కానీ
నేను ఎదగాలి అని అనుకున్న ప్లేస్ కి నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నానా, ఎప్పటికప్పుడు మనల్ని చెక్ చేసుకోవడం. నేను హ్యాపీగా ఉన్నానా, నాకేదో గోల్ ఉంటది కదా, నేను ఎప్పుడు చూసినా నవ్వు మొహంతోనే ఉండాలి. సింప్లెస్ట్ టెక్నిక్. నేను ఎప్పుడు మాట్లాడినా మంచి మాటలే మాట్లాడాలి. నేను ఎవరితో మాట్లాడినా నవ్వుతూ పలకరించాలి. ఇది ఒక చిన్న గోల్ అని అనుకోండి. వాళ్ళు ప్రతి గంటకి దే విల్ బి చెకింగ్ దేర్ ఫ్రీక్వెన్సీ. ప్రతి గంటకో 2 గంటలకో దే విల్ బి చెకింగ్ దేర్ ఫ్రీక్వెన్సీ. నేను అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నానా లేదా. ఇవన్నీ కైనెస్థెటిక్స్ కానీ, లేకపోతే ఎన్ఎల్పి కానీ, లేకపోతే ప్రతి గంటకి చెక్ చేసుకోవడం కానీ ఏంటి అని అంటే, మనకి ఒక పద్ధతి అలవాటు అయిపోతుంది. హ్యాబిట్. ఏదైనా పనిని 21 రోజులు చేస్తే 21 రోజులు చేస్తే అది మనకి అలవాటు ఎట్లా అయిపోతుందో, ఏదైనా పనిని అంటే మండలం దీక్ష అని అంటారు. మండలం దీక్ష, అయ్యప్ప స్వామి మండలం దీక్ష 40 రోజులు చేస్తే ఎలా అయితే మనకు అలవాటు అయిపోతుందో, అలవాటు అయిపోయేదాకా అంటే మనకి మంచి హ్యాబిట్స్ అలవాటు అయిపోయేదాకా మన మస్తిష్కంలో, మన మజిల్ మెమరీలో వాటిని ఉంచేసుకోవాలి. మన మజిల్ మెమరీలో ఉంచుకోవడానికి సింప్లెస్ట్ టెక్నిక్ ఏంటంటే, మన ఫ్రీక్వెన్సీని మనం చెక్ చేసుకోవడం. మీకు ఒక ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ లో ప్రతి 2 గంటలకి అలారం పెట్టుకోండి. జస్ట్ జస్ట్ మీకు మాత్రమే వినపడేలాగా అలారం పెట్టుకోండి. అలారంలో ఏం చేస్తున్నారు అని అంటే, దానికి ఒక క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి, మనం ఏదైతే గోల్ ఉందో, ఆర్ యూ హ్యాపీ, are you smiling? Are you talking with each person so lovably? Or are you complaining? Are you not complaining? ఇలాంటివన్నీ మనము అది గుర్తుపెట్టుకుంటే మనకి మన మైండ్ లో ఇంకొకసారి చెప్పుకోవడం అన్నమాట. మన మైండ్ కి ఇంకొకసారి అలవాటు చేసుకోవడం. ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అని అంటే, మనం ఎప్పుడు ఎలా అయితే మనం ఒక మండలం దీక్ష లేకపోతే 21 రోజులు ఖచ్చితంగా చేసిన పనినే చేస్తూ ఉండడం, మనకి ఎలా అయితే మనకి పొద్దున్నే 5:30కి లేకపోతే 5ంటికి లెగవడం అలవాటు అయిపోయిందో, ఇది కూడా అలవాటు అయిపోతుంది. మీరు ఒక 21 రోజులు కంటిన్యూస్ గా లేచి చూడండి, లేకపోతే ఒక మండలం రోజులు లేచి చూడండి. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళందరూ పొద్దున్నే ఇలాంటివన్నీ ఎందుకు పెడతారు అని అంటే, గుడ్ హ్యాబిట్స్ అన్ని అలవాటు చేసుకోవడం. అది కూడా ఒక రకమైన ఎన్ఎల్పి టెక్నిక్. సో ఇట్స్ లైక్ ఓన్లీ మనం అలాంటి టెక్నిక్ ని చిన్నగా మనం మ- మన మన దినచర్యలో భాగంగా పెట్టుకుందాం. ఇలా భాగంగా పెట్టుకున్నప్పుడు మీకు ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయి. నేను చెప్పింది అర్థమైందా అండి, అర్థం కాలేదా? ఆర్ యు ఏబుల్ టు ఫాలో దిస్? ఎస్. సో ఏదైనా ముందు థాట్ ఉంది, థాట్ కి యాక్షన్స్ అంటే మనకి ఆ, మనము గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే వయా విజయవాడ వెళ్ళొచ్చు, వయా పిడుగురాళ్ళు వెళ్ళొచ్చు, లేకపోతే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రూట్స్. ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్ లో వెళ్ళొచ్చు, ఆ, ఎలా అయినా వెళ్ళొచ్చు. ఈ రూట్ ఒక్కటే ఉందని నేను చెప్పడంలా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రూట్స్. అండ్ ఎన్ఎల్పి ప్రోగ్రామ్ చాలా ఫేమస్ అయింది ఎందుకు అని అంటే, దే ఆర్ ట్రయింగ్ టు ట్యాప్ ది మెమరీ ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ద సబ్ కాన్షియస్ మెమరీ వైల్ డూయింగ్ certain exercises and saying it aloud. మనకి కూడా ఎప్పుడైతే ఫోన్ లో అలారం చూడంగానే, మనం రోజు పొద్దున్నే ఎలా అయితే అలారం పెట్టుకుని లేసేవాళ్ళు, ఫోన్ లో అలారం చూడంగానే మనం లెగవాలి అనేసి మనకి గుర్తొస్తుందో, సో మీకు తెలియకుండా కొన్ని అలవాట్లు అయిపోయి ఉంటాయి. చాలా చాలా అలవాట్లు అయిపోయి ఉంటాయి. ఏదన్నా విషయాన్ని ఇప్పుడు మనం కొంతమందికి ఆ
ఒక వస్తువు చూడంగానే దాని తాలూకు జ్ఞాపకాలు, లేకపోతే ఈ ఫలానా ఊరు గుర్తొస్తుంటుంది. బిర్యానీ అనగానే బహుశా మనకు హైదరాబాద్ గుర్తొస్తుంటుంది. అంటే ఆ పాలకొల్లులో పాలకోవ గుర్తొస్తుండొచ్చు, లేకపోతే భీమవరంలో ఈ కోడి పందాలు గుర్తొస్తుండొచ్చు. వై ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మన మైండ్ అల్లేసుకుంటుంది అనమాట. దానికి ఆ మెమరీతో పాటు దానిని జత చేస్తుంది. ఎన్ఎల్పి కూడా అలానే చేస్తుంది. మనం కూడా మన అలవాట్లు మంచి కొత్తవి కావాలి అని అంటే, ఇప్పుడు ఈ వాచ్ని ఇక్కడ పెట్టుకోని అవసరం లేదు. లేకపోతే చాలా మంది ఇవి ఆమ్, కొంతమంది పచ్చబొట్లు పుట్టించుకుంటారు. ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే, వై దే హ్యావ్ గాట్ ఆరిజినేటెడ్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. వి వాంటెడ్ టు, ఇది చూడంగానే, వాచ్ చూడంగానే మనకు మన గోల్ గుర్తుకు రావాలి. ఆహా, సో ఈ ఇలా ఇలా మనము మైండ్ కి ఏదో ఒకటి మన ఒక ఫిజికల్ వస్తువు, దానికి తాలూకు ఒక అలవాటు, దానిని లంకె వేస్తున్నాం, లింక్ చేస్తున్నప్పుడు మనం ఏమి కావాలనుకున్నామో, మనము అంటే ఏ అలవాటుని మనం చేసుకోవాలనుకుంటున్నాము, పొద్దున్నే లెగవడం అనే అలవాటు చేసుకోవడం కానీ, లేకపోతే అందరితో మంచిగా మాట్లాడడం కానీ, సింపుల్ థింగ్స్. సో అవి మనం ఎంత ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. మీకు ఒక యోగాచార్యుడి పేరు చెప్తాను. ఐఎమ్ ఫర్గెటింగ్ హిస్ నేమ్. Every day for the past 65 years, he has been doing yoga. Every day 5:30కి యోగా చేస్తున్నారు ఆయన. ఓకే, గివెన్ ఎ ఛాన్స్, అతనికి అతను చెప్తారనమాట ఒక ఇంటర్వ్యూలో, గివెన్ ఎ ఛాన్స్, నేను ఆ 5:30కి లెగవాలి అని ఒక్కొక్క రోజు అనిపించదు, ఒక్కరోజు అనిపించకపోవచ్చు. బట్ నాకు ముసుగుదన్ని నిద్రపోవాలి అని అనిపిస్తుంది. బట్ నా అలవాటు ఎలా అలవాటు అయిపోయింది అని అంటే, అప్రయత్నంగా కూడా నేను ఆ టైంకి నేను లేచి ఐఎమ్ గోయింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ద యోగా పోస్చర్. దిస్ హాస్ బికమ్ మై హ్యాబిట్. బద్ధకం ఇప్పుడు ఉంటుంది. నేను బద్ధకం ఉన్నప్పుడు ఈ హ్యాబిట్ కి మొదట్లో నేను ఎక్కువ ఈ హ్యాబిట్ అలవాటు చేసుకోవడానికి కష్టపడ్డాను. ఆ తర్వాత ఎక్కువ కష్టపడలేదు. నాకు ఇప్పటికీ ఈ రోజు వద్దులే అని అనిపిస్తుంది, కానీ ఐ విల్ గెట్ అప్ బికాస్ ఇట్ హాస్ బికమ్ అవర్ హ్యాబిట్. మన హ్యాబిట్ అయిపోయింది. మన హ్యాబిట్ అవ్వాలి అని అంటే దానికి ముందు కొంచెం ప్రయత్నం చేయాలి. మనం అనుకోగానే మనం అనుకున్నవన్నీ అవ్వవు. కాబట్టి అనుకోగానే దాన్ని ప్రయత్నపూర్వకంగా మన హ్యాబిట్ లోకి తీసుకురావాలి ఏదైనా సరే. రైట్. ఎస్. ఇంకా అండి? ఎనీబడి వాంట్స్ టు స్పీక్? సో మనము మనం ఉన్న స్థితికి కారణం ఏంటి అని అంటే, మన థాట్సే, మన ఆలోచన తీరే, మనం ఎలా ఆలోచిస్తున్నామో అదే కారణం. మనము వచ్చే సంక్రాంతికి ఇంకా అద్భుతంగా ఉన్నత స్థితికి ఉండాలి అని అంటే, మనం చేసుకోబోయే అలవాట్లు, మనము మంచిని గురించి మాత్రమే ఆలోచించి, మంచిని మాత్రమే మాట్లాడి, మంచిని మాత్రమే పంచుతూ ఉంటే యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. సో ఈ మంచి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, యూ షుడ్ ఫైండ్ గుడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దానికి మీకు బాగా హెల్ప్ అయ్యేది ఈ గ్రాటిట్యూడ్. ప్రతి దానిలో ఎలా అయితే ఎన్ఎల్పి టెక్నిక్ మనం చూసుకున్నామో, మీరు
ప్రతి గంటకో 2 గంటలకో నా ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో చూసుకుంటున్నామో, మీరు ఇంకొకసారి దానికి ప్రతి గంటకి 2 గంటలకి ఈ అలారం గనక ఒకవేళ పెట్టుకుంటుంటే గనక జస్ట్ జస్ట్ థింక్ అండ్ సే గ్రాటిట్యూడ్. మీరు ఆ గంట ముందు ఎవరికి కృతజ్ఞత చెప్పుకోవాలి అని అనుకుంటున్నారో ప్రతి దానిని ఒక కొత్త దృక్కోణంలో చూడడం మొదలు పెట్టండి. మనమంటూ ఒక్కళ్ళమే ఉంటే ఈ ప్రపంచంలో ఇంత ప్రగతిని సాధించే వాళ్ళం కాదు. మనము వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ మెనీ మెనీ పీపుల్. మనం ఒక్కడమే ఉంటే ఏమీ లేదు. మనము వీఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ సొసైటీ, వీఆర్ డిపెండెంట్ ఆన్ యువర్ నైబర్, వీఆర్ డిపెండెంట్ ఆన్ యువర్ నాన్ లివింగ్ థింగ్స్ ఆల్సో. లివింగ్ థింగ్స్ మాత్రమే కాదు, మనకి మంచి ఈ టెక్నాలజీ ఇస్తున్న మనం మాట్లాడుకోగలుగుతున్న ఈ ల్యాప్టాప్, ఫోను, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ కనెక్షన్, ఎవ్రీథింగ్, ఇదేది మనం సొంతంగా ఒక్కటి కూడా మనం చేయలేం. ఇదంతా కూడా ఎన్నో ఏళ్ల కృషి ఫలితము. అండ్ చాలా మంది దీని వెనకాల ఉన్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. మీరు చూస్తే అణువున మనం కృతజ్ఞత చెప్పుకోవలసిన సందర్భాలు కోకొల్లలు. అందుకని మనము గ్రాటిట్యూడ్ ని బాగా ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఫ్రీక్వెన్సీ చెక్ చేసుకునేటప్పుడు ప్రతి గంటకి మనం ఎలా అయితే ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకుంటామో అప్పుడు కూడా మనం అనుకోవాలి, am I living with gratitude or not? మీరు మంచి థాట్స్ ని పెట్టుకోవాలి అని అంటే ఒకటే సింప్లెస్ట్ వే ఏంటి అని అంటే, am I living with gratitude or not? నేను గ్రాటిట్యూడ్ తో జీవిస్తున్నానా లేదా? ఇఫ్ యూ ఆర్ నాట్ లివింగ్, ఒక అలారం మోగినప్పుడు మీకు అనిపించింది అనుకోండి, ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ నాట్ లివింగ్ దట్ గ్రాటిట్యూడ్, ప్రయత్నపూర్వకంగా ఎవరికో ఒకళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. చెప్పుకోవడం అని అంటే ఎవరికైనా ఫోన్ చేసి థ్యాంక్స్ అని చెప్పడము, లేకపోతే ఫోన్ చేయడం డిస్టర్బెన్స్ అని అనుకుంటే గ్రాటిట్యూడ్ గురించి బుక్ లో రాసుకోవడము. ఇది చాలా చిత్రంగా పిచ్చిలాగా అనిపించినా గానీ దిస్ ఈస్ రైట్. మీరు మీతో పాటు ఒక పుస్తకాన్ని క్యారీ చేసి మీకు ఏది అనిపిస్తుందో దాని గురించి గ్రాటిట్యూడ్ రాసుకోండి. ఎవ్రీ అవర్ till the time you realize and it becomes your habit. మనకి హ్యాబిట్ అయిపోయేదాకా. రైట్? గాయత్రి గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అన్మ్యూట్ చేసి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఏం లేదు సార్, నిన్న 3:30 కల్లా లేసాం మేము. ఫ్లైట్ అంతా బుక్ చేసుకున్నాడు మా ఆయన, వెళ్ళినాడు. మా దగ్గర ఒక 10 minutes లేట్ అయింది. ఓలా బుకింగ్ లో 10 minutes లేట్ అయింది. అతను మరి పెట్రోల్ అంతా వేసుకొని అక్కడ 10 minutes లేట్ అయింది. ఎక్కడ మిస్ అయిందో ఫ్లైట్ మిస్ అయిపోయింది. 6:10 ఫ్లైట్. 5:45 కల్లా చేరాడు, కానీ అలో చేయలేదు. అంటే బోర్డింగ్ పాస్ అయిపోయింది అన్నట్టు. అసలు ఎవ్రీ టైమ్ ఫ్లైట్ లేట్ అయింటుంది అంటే అంత 1 hour ముందే ఉంటుంది. అస్సలు అనుకోలేదు. ఎంత బాధ అసలుకి. మేము తప్పు ఎక్కడ చేసామో అంత యోచన చేసినా గానీ అర్థం కాలేదు. బ్లేమ్ చేసేకి కావటం లేదు. ఏం బ్లేమ్, ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియదు. ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా అక్కడ అలో కాలేదు. మా ఆయన చూస్తే ఫుల్ లో ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ రోజు చూస్తే అదే ఫ్లైట్ 3:30 కల్లా బయలుదేరి ఇంకా 1 hour ముందు అక్కడ ఉన్నా కానీ ఈ రోజు లేట్ అయ్యి 5:50 కూడా అలో చేశారు. నిన్న డైరెక్ట్ ఫ్లైట్ అయింది. ఈ రోజు వేరే గేట్ దగ్గర బస్సెస్ ఇంకా వస్తా ఉన్నాయి, ఇంకా కూర్చున్నాను. ఎంత బ్యాడ్ లక్. అట్లా హీ ఫీలింగ్ హిమ్సెల్ఫ్ వెరీ లో. ఇట్లా సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం కాదు. ఎట్లా గ్రాటిట్యూడ్, ఎట్లా ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ హౌ వీ హ్యావ్ టు
make ourselves happy. యా ఇప్పుడు మన చేతుల్లో ఉన్న దాన్ని మనము ఆ మన మన 100% ఎఫర్ట్ పెట్టి మనము ఒక చోట కన్విన్స్ అయిపోతే నేను చేయవలసిందంతా చేసేసాను, ఆ తర్వాత ఏ రిజల్ట్ వచ్చినా అది మన మంచికే అని అనుకోవాలి. ఇది నేను ఒక కథ చెప్తేనే మీకు అది అర్థమవుతుంది. అది నాకు టైం ఉందా లేదో నాకు తెలియదు, బట్ ఐ విల్ టెల్ యూ టెల్ యూ దట్ స్టోరీ. ఏ పని చేసినా ఏది జరిగినా అది మన మంచికే అని అనుకోవాలి. నేను ఒక చాలా చాలా పెద్ద కథ, కానీ ఐ విల్ వెరీ కట్ షార్ట్ ఇట్ వెరీ వెరీ షార్ట్లీ, చాలా తక్కువ చేసి చెప్తా. ఒక ఆ, రాజు ఉన్నాడు. రాజుకి వేటకి వెళ్ళినప్పుడు హీ వాజ్ తన చిటికెన వేలు ఉంటుంది కదా, కాలికి ఉన్న చిటికెన వేలు Okay. తెగి పడిపోతుంది. బికాస్ ఏదో షార్ప్ నైవ్స్ తోటి వేటకెళ్తూ కత్తి తన కత్తి తనకి ఆ, తగిలి తన చిటికెన వేలుకు గాయమయ్యి అది రప్చర్ అయ్యి తర్వాత దాన్ని తీసేయాల్సి వస్తుంది. చాలా బాధపడుతున్నాడు. అసలు నేను ఎందుకు ఆ, నేను ఇంత వేటగాడిని, ఇంత మంచివాడిని, నేను ఎట్లా జరిగింది ఏంటి అనేసి మంత్రి దగ్గరికి వెళ్తాడు. మంత్రి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది మంత్రి అని అంటే, సార్ ఏది జరిగినా మన మంచికే అని అంటాడు. ఏది జరిగినా నా మంచికేనా? నేను చక్కగా వేటని తీసుకురాలేకపోయాను ఈ రోజు, అందులో నాకు గాయమైంది. యు ఆర్ టెల్లింగ్ దట్ ఏది జరిగినా మన మంచికే అని అంటున్నావు అనేసి ఆ, మంత్రి మీద కోపం వస్తుంది. మంత్రి మీద కోపం వస్తే అప్పుడు రాజు ఆ, సార్ నేను చెప్తున్నాను, మంత్రి మళ్ళీ అంటాడు, నేను చెప్తున్నాను ఏది జరిగినా మన మంచి కోసమే, ఇదే మీరు అనుకుని అలానే ఉండండి అనేసి అంటే ఆ, నేను ఇంత రాజుని నన్ను ఇలా అంటావా అనేసి మంత్రిని జైల్లో పెట్టిస్తాడు. జైల్లో పెడితే హీ హ్యాస్ గాన్ టు ద జైల్ అండ్ వెళ్ళేటప్పుడు కూడా, సార్ చెప్తున్నాను చూడండి, ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకోండి, అప్పుడే బాగుంటారు. ఏది జరిగినా మన మంచి కోసమే అనుకోండి. ఇప్పుడు మీరు చేయవలసిన ప్రయత్నం అంతా చేసేసిన తర్వాత మీ చేతుల్లో లేకుండా ఏదైనా విషయం జరిగితే అది ఏది జరిగినా మన మంచి కోసమే అనుకోండి, లేకపోతే మీకు ప్రశాంతత ఉండదు. బికాస్ గాడ్ మీకోసం ఏం ప్లాన్ చేశారో మీకు తెలియదు. మీకు దేవుడు మీరు చేయవలసిందంతా చేసేసారు, కానీ చేయవలసినంత మీ చేతుల్లో లేని కండిషన్స్ చాలా చాలా విపరీతంగా మనకి ఎగెయినెస్ట్ గా టర్న్ అవుతున్నాయి అని అంటే, దానికి సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే విధి. మీరు ఎవరిని నమ్మితే, గాడ్ నమ్మితే గాడ్ అంటే దేవుడిని నమ్మితే దేవుడు, విధి మీకు హెల్ప్ చేయాలంటే విధి, లేకపోతే ఫోర్స్ ఏదైనా అనుకోండి, ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకోవాలి. ఇప్పుడు రాజుకి కాలు వేలు తెగి పడిపోయినప్పుడు ఆ విషయం అర్థం అవ్వదు. మంత్రి చెబుతున్నప్పుడు అర్థం కాదు. మంత్రిని జైల్లో పెడుతున్నప్పుడు అర్థం కాదు. కానీ పొగరు పోతూ రాజు ఏం చేస్తాడు అని అంటే, అడవి లోపలికి ఇంకొంచెం లోపలికి నెక్స్ట్ డే వెళ్తాడు. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు రాజుని పట్టుకొని ఏదో ఒక మనిషి, ఆటవిక తెగలు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ గ్రామ దేవతకి బలి ఇవ్వాలి అనమాట, ఎవరో ఒక మనిషి కనపడిన వ్యక్తి. సో మొదట రాజు కనిపిస్తాడు, రాజుని తీసుకెళ్లి బలి ఇవ్వబోతారు. బలి ఇచ్చే ముందు తన శరీరంలో అన్ని ఎలా అయితే మనకు ఉరి తీసే ముందు తన హెల్దీగా ఉన్నాడా లేదా చూసుకుని ఉరి తీస్తున్నట్లే ఇప్పుడు రాజుని ఆ
బలి ఇవ్వబోయే ముందు తనకి అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటారు. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయి కానీ ఒక చిటికెన వేలు లేకపోతే ఒక వేలు లేదు అని ఎప్పుడైతే తెలిసిందో అది బలివ్వడానికి మనము ఆ దేవతకి తప్పు చేయకూడదు. అన్ని 100% ఉన్న వ్యక్తిని మాత్రమే బలివ్వాలి. కాబట్టి రాజు దానికి పనికిరాడు. సో రాజు తర్వాత వచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ ఆ సైనికుడు ఆ సైనికుడిని బలివ్వాలి అనేసి ఆ సైనికుడిని బలిస్తారు. రాజు అక్కడ ఏమి చేయలేకపోయాడు. ఎంత రాజైనా ఎంత మంది మార్బలం ఉన్నా అతను ఏం చేయలేకపోయాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది, ఓహో, ఆ మంత్రి గారు ఇందుకోసం చెప్పాడు, ఏది జరిగినా నా మంచి కోసమే అనేసి అన్నాడు. నేను చాలా చాలా హ్యాపీ. సో వెనక్కి తిరిగి వచ్చి, ఆ, మీరు ముందు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదండి, ఇప్పుడు అర్థమవుతోంది. ఏది జరిగినా మన మంచి కోసమే అనేసి మీరు అన్నారు కదా అంటే, ఆ, అవును సార్, ఇప్పటికీ నేను చెప్తున్నాను ఏది జరిగినా మన మంచి కోసమే అనేసి ఆ, మంత్రి అన్నాడు. మరి నువ్వు జైల్లో ఉన్నావు కదా ఈ రెండు రోజులు ఏది జరిగినా నీ మంచి కోసం, నీ మంచి ఎక్కడ ఉంది అని అంటే, రాజా సరిగ్గా ఆలోచించండి, ఇది కూడా నా మంచి కోసమే జరిగింది. ఎందుకు అని అంటే, మామూలుగా అయితే వేటతో పాటు మీరు వేటకి వెళ్ళేటప్పుడు మీతో పాటు నేను వస్తా. అంటే మీరు మొదటి వ్యక్తి అయితే నేను రెండో వ్యక్తిని అవుతాను. సో నన్ను ఆ సైనికుడిని పట్టుకుపోయే బదులు నన్ను పట్టుకునేవాళ్ళు. నేను తప్పించుకున్నాను కదా. నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నాకు తెలియదు, ఇదిగో జైల్లోకి వెళ్ళడం నా మంచి కోసమే జరిగిందని. వెంటనే తెలియదు మనకి. మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. మనం ఎక్స్పెక్ట్ చేయడం మంచిది కాదు అనను కానీ, మనం చేయవలసిన ప్రయత్నం అంతా చేసిన తరువాత మనకి రిజల్ట్ మనం అనుకున్నట్లు రాకపోతే జస్ట్ యూ హ్యావ్ టు లీవ్. దాని గురించి బాధపడకూడదు. మనకి తెలియదు ప్రస్తుతము రాజుకి, ఇదిగో బొటని వేలు లేకపోతే ఆ చిటికిన వేలు తెగిపోయినప్పుడు రాజుకు తెలియదు అది తన మంచి కోసమే జరగబోతుందని. విధి తనకి యాక్చువల్లీ ఏదో చావును తప్పించి జస్ట్ కోటితో పోయిందని. ఏమో, మన మన సర్టనిటీస్ ఏమీ లేవు. మనం ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి మనకు మనకు ఆ కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా మనది అవ్వకపోతుంటే, మనం చేసిందల్లా చేసి ఆ తర్వాత మనం ప్రతిదాన్ని శాసించలేము. మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మీకు ఓలా క్యాబ్ అతను కానీ లేకపోతే మీరు తయారవడం కానీ అడుగడుగునా మీరు వెళ్ళకూడదనే సంకేతాలు, నిన్న వెళ్ళకూడదనే సంకేతాలు మీకు మీ దేవుడు గాని మీ విధి గాని ఇస్తుంది. యాక్చువల్లీ ఆఫీస్ లో ఎన్ని చివాట్లు పడతాయో అని భయంగా ఉంది. ఎంత సఫర్ అవుతాడు, ఎన్ని తిట్లు తింటాడు అన్నట్లుంది మాకు. ఓకే. సో టెన్షన్ చూద్దాం. ఇప్పుడు. ఓకే. అంటే మనకి వెంటనే ఇప్పుడు తెలియదు. నేను అదే చెప్తున్నాను కదా, ఆ మంత్రికి ఎందుకు ఏది జరిగినా నా మంచి కోసమే అని మంత్రి కూడా జైలుకి వెళ్ళాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఎక్కువ ట్రై చేశాడు అనుకోండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఏమో రాజు తనకి ఉరిశిక్ష విధించేవాడేమో. అందుకే మన చేతుల్లో ఉన్న వాటి వరకు, అప్పటి వరకు మన చేతుల్లో ఉన్నవన్నీ బెస్ట్ చేసేసి, ఆ తర్వాత మన చేతుల్లో ఏది లేదో దాని గురించి ఆలోచించడము, దాని గురించి ఎక్కువ బాధపడడము చేయకూడదు. అన్ఫార్చునేట్లీ ఇది మనకి ఇప్పుడు ఉన్న స్థితికి, మన హ్యూమన్ కేపబిలిటీ, మన హ్యూమన్ మైండ్ కేపబిలిటీకి ఇది అర్థం కాకపోవచ్చు కానీ, నేచర్ లేకపోతే ప్రకృతి. నేను నా చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ టెల్ యూ అబౌట్ మై ఎగ్జాంపుల్.
నేను ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి ఏ, మొత్తం సివిల్ సర్వీసెస్ రిజల్ట్ రావడం కోసం వెయిట్ చేస్తున్నాను. నేను సివిల్ సర్వీసెస్ రిజల్ట్ ని చూసుకుంటూ యూపీఎస్సి వెబ్సైట్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే కరెంట్ పోయింది. సో నేను నెక్స్ట్ తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది. తర్వాత ఓపెన్ చేశాను, వెబ్సైట్ ఓపెన్ చేశాను, నా రోల్ నెంబర్ ముందు రోల్ నెంబర్ వరకు చూస్తున్నాను, తర్వాత వెంటనే కరెంట్ పోయింది. ఇలా యూ డోంట్ బిలీవ్ ఒక 15-16 టైమ్స్ కరెంట్ పోతుంది. వై దిస్ హ్యాస్ హ్యాపెన్ టు మీ అని అంటే, బహుశా నేను చాలా చాలా ఆత్రంగా ఉన్నాను, చాలా చాలా రిజల్ట్ మీద ఎక్కువ మక్కువ పెట్టేసుకున్నాను. నాకు ఆ 15-30 మినిట్స్ కరెంట్ పోయింది, నా యొక్క ఆత్రాన్ని అణిచేసింది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ కమ్ టు నో దట్ ఐ ఆమ్ నాట్ సెలెక్టెడ్. ఏమో సడన్ గా న్యూస్, నేను సెలెక్ట్ కాలేదు అన్న న్యూస్ నేను ఉంటే నా మానసిక పరిస్థితి ఎలా ఉండేదో, శారీరకమైన పరిస్థితి కూడా ఎలా ఉండేదో నాకు తెలీదు. ఐ డోంట్ నో. నాకు ఇంత కష్టపడ్డాను, అసలు నేను అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను, 10-12 గంటలు ప్రతిరోజు చదువుతున్నాను, నాకు అసలు రావాల్సిందే అనే ఉద్దేశంతో ఉన్నాను. అందులో మా ఫ్రెండ్స్ ఎవరికి రాలేదు, ప్రిలిమ్స్ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఎవరికి రాలేదు, నేను ఈ స్టేజ్లన్నీ దాటిపోయాను. నేను ఇంత కష్టపడ్డాను, నేను చాలా బాగా రావాలి అని అనుకున్నాను కాబట్టి, దాని మీద రిజల్ట్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్నాను కాబట్టి నేను చేయవలసిందంతా చేసేసాను. కానీ బహుశా నేచర్ ఆర్ విధి, డెస్టినీ, గాడ్, మీరు ఏ పేరైనా పెట్టండి, మే నాట్ బి ఏబుల్ టు గివ్ మీ. అందుకోసం వెంటనే నా రిజల్ట్ నాకేం చూపించలేదు. ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. ఓకే, దిస్ ఈస్ హౌ మీరు కూడా ఆలోచించాలి. నాకు అప్పుడు చాలా చిరాకేసింది. నాకు ఇంకా ఇదిగో అవతల వాళ్ళ మీద కోపం వస్తుంది, కరెంట్ వాళ్ళ మీద కోపం వస్తుంది, లేకపోతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మీద కోపం వస్తుంది. అన్ఫార్చునేట్లీ దట్ హ్యాస్ ఆల్ హెల్ప్డ్ మీ. మనము చేయవలసిన మానవ ప్రయత్నం అంతా చేసేసిన తర్వాత కూడా మనకి అనుకూలంగా రిజల్ట్స్ రాలేకపోతే మనము మనము కర్మణ్యేవాధికారస్య అనేసి పద్యం ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది భగవద్గీతలో. మనము కర్మ చేయడం మాత్రమే మనం చేయాలి. మనము విజేతలవ్వాలి అనే ఉద్దేశంతోనే కర్మ చేయాలి, కానీ ఫలితాన్ని గురించి పట్టించుకోకూడదు. ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది, అది మనకి బాధ కలిగిస్తుంది. బట్ దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఇవాల్వ్. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగినవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఓకేనండి. సో మనం అనుకున్నామని అన్ని జరగవు, అనుకోలేదని కొన్ని ఆగవు. సో మనకి ఏది జరిగితే అది మన మంచి కోసమే అని అనుకోవడమే మన పని. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. రైట్. సో వీఆర్ 6:23, 6:24 అయింది. సో వి విల్ వైండ్ అప్ ఫర్ టుడే. రేపు ఒక మంచి కథతోటి క్లాస్ స్టార్ట్ చేద్దాము. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ కూడా చేద్దాం రేపు. రైట్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నమస్తే. లవ్ యూ ఆల్. Thank you, sir.